హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా ఇంట్లో ఏంటో తెలుసా స్పెషల్? చూడండి, చేపల ఫ్రై అన్నమాట. ఇవైతే సముద్రపు చేపలు కాదు, ఇవి చెరువు చేపలు. చాలా బాగా కుదిరింది. లోపల వరకు చక్కగా కుక్ అయ్యి మంచిగా క్రిస్పీగా వచ్చాయన్నమాట. టొమాటో రసంతో అయితే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే మా ఇంట్లో టొమాటో రసం ప్లస్ ఈ ఫిష్ ఫ్రై అన్నమాట. టొమాటో రసం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? సో మనం ఫస్ట్ మసాలా కోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక 2 స్పూన్ల కారం అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా నూరుకుంది అయితే చాలా బాగుంటుంది గైస్. సో తర్వాత జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి అండ్ నెక్స్ట్ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అన్నమాట, అది కూడా 1 టీ స్పూన్ సరిపోతుంది. అయితే మనకి కార్న్ ఫ్లోర్ కొంచెం వేసుకోండి, అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మొక్కజొన్న పిండి ఏంటంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి, ప్లస్ కలర్ కూడా వస్తాయి అన్నమాట, అందుకని వేసుకోండి మాక్సిమమ్. సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక మసాలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేయాలి. సో నెక్స్ట్ మనం చేప ముక్కల్ని కొంచెం లెమన్ వాటర్ అండ్ సాల్ట్ వేసి కనుక కడిగినట్లయితే ఆ స్మెల్, నీచు వాసన అనేది రాదు. సో నెక్స్ట్ వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫస్ట్ వండే ముందు. సో ఇప్పుడు అడుగంటకుండా మందపాటి బాండీలో మనము ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో అయితే ఇప్పుడు ఆ మసాలా మొత్తాన్ని చేప ముక్కలకి చక్కగా పట్టించుకుంటాము. సో చూడండి ఇలా అన్నమాట. సో అస్సలు అడుగంటవు గైస్, కావాలంటే చూసేయండి. ఈ టిప్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫిష్ ముక్కల్ని అయితే. మసాలా అప్లై చేశాక కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఒక 4-5 అవర్స్. కానీ మసాలా పెట్టక ముందు ఓవర్ నైట్ కనుక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం అస్సలు అడుగంటకుండా చక్కగా వస్తాయి అన్నమాట ఫిష్ ముక్కలు. సో ఇలా మందపాటి బాండి తీసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 3 లేదా 4 చేప ముక్కల్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. బాగా కాలే వరకు ఉండండి ఒక సైడ్, లేకపోతే అప్పుడే తొందరపడి మీరు తిప్పేసినట్లయితే మాత్రం అది కాలిపోతాయి అన్నమాట, అంటుకుపోతాయి కింద బాండీకి. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి మరి. సో సేమ్ ప్రాసెస్ ని మిగతా చేప ముక్కలకు కూడా రిపీట్ చేసేసుకోండి. ఇలాగే 3 లేదా 4 వేసుకోవాలన్నమాట. ఇలా అట్లకాడ ఉంటే అట్లకాడతో మీరు ఇట్లా తిప్పేసుకోండి చక్కగా. ఇంకా వేరే స్పూన్ కూడా అవసరం లేదనమాట. అట్లకాడ ఉంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా తిప్పేయచ్చు. సో మీరు ఇదే ప్రాసెస్ ని మిగతా చేప ముక్కలు కూడా రిపీట్ చేసేయాలి. మిగతా వాటికి కూడా సేమ్ మసాలాస్ అప్లై చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత చక్కగా ప్లేట్ లోకి తీసుకొని మీరు గార్నిష్ చేసేసుకోవడమే. ఏముంది, మంచిగా టొమాటో రసం వేసుకొని రైస్ లోకి ఈ ఫిష్ ఫ్రైని తింటే అస్సలు ఇంకేం వద్దు అనిపిస్తుంది గైస్. సో ఉత్తిగా కూడా తినేయచ్చు, కానీ రసంతో పాటు ట్రై చేయండి, టేస్ట్ జన్మలో మర్చిపోలేరు అనమాట. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. అండ్ ఇంకేదన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. అంతే గైస్, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటి మంచి మంచివి. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.